ఎట్లా మీరు ప్రతిసారి ఎలక్షన్లు ఏమైనా గెలిపించుకుంటున్నారు? అక్కడ చెప్తే మళ్ళీ అవుతుంది. ఏమవుతుంది, ఎవరైనా గెలవండి, మంచిగా ఉండాలి. మంచిగా చేస్తే మంచిగా ఉంటుంది. ఎవరు తెలిసి ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇద్దరు మంచిగా ఉన్నాం, ఇద్దరు బాగున్నాం. ఎవరు మళ్ళీ వచ్చినా కానీ మంచిగా చేస్తే చాలు. ఎట్లా మీకు ఏ స్కీమ్స్ అందుతున్నాయి? ఒకటి 4,000 ఒకటే అందుతుంది అంతే. రేషన్ మరి రేషన్ కార్డు ఉందా? మొదలే ఉన్నాం మాకు, ఇప్పుడేం ఇవ్వాలి, అది మొదలే ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రాలేదు. అప్లై చేసుకున్నారా? చేసుకున్నాం కానీ రాలేదు. మీ అంచనా ప్రకారం ఈసారి ఎవరికి పబ్లిక్ ఎవరికి వేసే ఒకటి ఉంది? ఏమో అదంతే చెప్పడానికి రాదు. అని ఎవరు గెలిచినా మంచిగా చేస్తే బాగుంటుంది. మీకేమో ఈ జూబ్లీస్ ఏమన్నా చేయాల్సిన పనులు ఉన్నాయా? ఉన్నాయి మరి, మస్తు. ఏమున్నాయి? లైబ్రరీ కావాలి, స్కూల్ కావాలి. స్కూల్స్ ఉన్నాయి కదా, అవి సరిపోతుంది, చిన్నగా ఉంటుంది. స్కూల్ సరిపోతుంది, లైబ్రరీ కావాలి, స్కూల్ కావాలి. డ్రైనేజ్ అన్ని ప్రాబ్లం ఉన్నాయి. వాటర్ వస్తే వాన వచ్చినప్పుడు మొత్తం ఇంత మీదకి వస్తుంది, నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. ఎవరు వచ్చినా పట్టించుకుంటలేరు. సాయంత్రం 7 గంటల వాన వస్తే ఫుల్ అయిపోతుంది. ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడతలేరు, అది ప్రాబ్లం. ఇప్పుడు హైడ్రా చూసుకుంటుంది, మరి వర్షం వచ్చినప్పుడు హైడ్రా ఫోన్ చేయట్లేదా? హైడ్రా నెంబర్ తెలియదు మేడం నాకు. మున్సిపల్ నెంబర్ చేసినా కానీ హైడ్రా నెంబర్ తెలియదు నాకు. మరి వాటర్ స్టోరేజ్ అయితే మరి వాళ్ళు రావట్లేదు క్లీనింగ్. మా ఏరియా కదా అంటారు. మరి ఇంకొక ఏరియాకి ఫోన్ చేశారా? లే, వాళ్ళకే చేసినా అట్లా అంటారు వాళ్ళు. ఇక ఏమన్నా 2-3 సార్లు చేసినా అట్లే అంటారు. ఓకే, థ్యాంక్ యూ.